ఈ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి, అలాగే ఎస్ఐ గారికి, భాస్కర్ సార్ గారికి, శ్రీనివాసరెడ్డి సార్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా తెల్కపల్లిలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేయాలి. ఏ విధంగా చేయాలి, గతంలో మించి ఏ విధంగా మనం కొనసాగించాలి, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఎందుకు చేయాలి? ఈరోజు భాస్కర్ సార్ గారు చాలా అద్భుతంగా చెప్పిండు. కేవలం సేవ చేస్తే మాత్రమే కాదు, సామాజిక పరివర్తన చెందాలి. అది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి జయంతులు, మహనీయుల జయంతులు చేస్తేనే సామాజిక పరివర్తన అనేది చెందుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నా. కేవలం సేవ చేసి నా పని అయిపోయింది, నేను ఒక రాజకీయ నాయకుడిని అంటే కాదు. సామాజిక పరివర్తనం చెందాలంటే నువ్వు నీ అంతటిగా ఆర్థికవంతులుగా కావాలి. అదే ఈ మహనీయుల సిద్ధాంతం. గతంలో పూర్వంలో శ్రీమంతుల కుటుంబంలో శ్రీమంతులే పుట్టాలి, శ్రీమంతుల కుటుంబంలో శ్రీమంతులు మాత్రమే పుట్టాలి. కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత చెప్పులు కుట్టే కుటుంబంలో కూడా డాక్టర్లు, ఇంజనీర్లుగా పుట్టే అవకాశం కల్పించిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదే పదే ఒకటే చెప్తాడు, పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ, పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ. దాదాపుగా ఎన్నో డిగ్రీలు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరెందుకు రాజకీయ పార్టీలు పెట్టిండు? రాజకీయంలో ఎందుకు గెలవాలనుకున్నాడు? మరి ఎందుకు రాజకీయంలో గెలవలేకపోయిండు బాబాసాహెబ్ అంబేద్కర్? ఆనాడు ఎంతో గొప్ప చదువులు లండన్లో యూనివర్సిటీలో చేసిన మేధావి, అతి కొద్ది మేధావులలో అతి పెద్ద మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి వాళ్ళకు అనిపించింది ఒక్కొక్కసారి, ఎందుకంటే భారత రాజ్యాంగం ఎవరు రాయాలి, ఈ దేశంలో ఎవరున్నారు బాబాసాహెబ్, అంటే రాజ్యాంగం ఎవరు రాయాలని అంటే అందరు ఆలోచన చేస్తున్నారు ఎవరు రాయాలని. అప్పుడు గాంధీ లాంటి, నెహ్రూ లాంటి నాయకులకు కనిపించింది ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇతనైతేనే భారత రాజ్యాంగాన్ని రాయగలుగుతాడు, ఈ దేశానికి మంచి రాజ్యాంగాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పి, అది కూడా ఆయనకు మరి అప్పట్లో కూడా వ్యతిరేకి బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీ గారికి, నెహ్రూ గారికి, వీళ్ళందరికీ బద్ద శత్రువు బాబాసాహెబ్ అంబేద్కర్ అయినప్పటికీ ఎందుకు పిలిచిందంటే ఆయన జ్ఞానం, ఆయన పట్టు. ఈయన రాస్తేనే రాజ్యాంగం నిలబడుతుంది, లేదంటే ఆ బ్రిటిష్ నాయకులంతా మన మీద ఆధిపత్యం చేకూరుస్తారని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పిలిపించి పార్లమెంట్లోకి తీసుకొచ్చి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేసి ఆయనను రాజ్యాంగాన్ని రాపించి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎందుకు ఒప్పుకున్నాడు ఈ రాజ్యాంగాన్ని రాయడానికి? వడ్డించేవాడు మనవాడు కావాలి అంటే రాజ్యాంగం నేను రాస్తాను, నా ప్రజలకు ఒక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాయడానికి ఒప్పుకొని మరి రాజ్యాంగం రాశారు. నిజంగా భాస్కర్ సార్ చెప్పారు, కమ్యూనల్ అవార్డు వచ్చింది. రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ బ్రిటిష్ ప్రభుత్వం పిలిచినప్పుడు అక్కడున్న గాంధీ గారు, మిగతా సభ్యులందరూ ప్రత్యేక నియోజకవర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొట్లాడితే, ఆనాడు దేశవ్యాప్తంగా రెండో ప్రపంచ యుద్ధం నడుస్తుంది. ప్రత్యేక దేశం కోసం, ముస్లిం దేశం కోసం జిన్నా గారు వాళ్ళ పోరాటం కోసం ఆయన చేస్తుండు. ప్రతి ఒక్కరూ అక్కడక్కడ వాళ్ళ వర్గాల కోసం పోరాడుతుంటే, ఒక సామాజిక దళిత వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం వీళ్ళకు కూడా సపరేట్ నియోజకవర్గాలు కావాలి, 2 ఓట్ల విధానాన్ని కావాలని ఆనాడు ఉన్న బ్రిటిష్ ప్రధాని అట్లే రామ్సే మెక్డొనాల్డ్ని అడిగితే ఆనాడు ఆయన కమ్యూనల్ అవార్డు ద్వారా ఆయనకు ఒక వరం ఇచ్చిండు. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించింది టెలిగ్రామ్లో, ఇక గోడల మీద రాసుకోండి, మనం ఈ దేశానికి పాలకులు కాబోతున్నామని. ఈ దేశానికి పాలకులు కాబోతున్నాం, మనమే ఆర్థికవంతులుగా ఎదగబోతున్నాం. అంటే మూకాముడిగా దేశంలో ఏనాడు జరగని యుద్ధం, ఏనాడు జరగని
నిరాహార దీక్ష ఎర్రవాడ జైల్లో గాంధీ గారు ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఈలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తే నేను చనిపోతానని మూకాముడిగా ఆనాడు గాంధీ గారు ఎర్రవాడ జైల్లో కూర్చుంటే చనిపోయే పరిస్థితిలో ఉందని ఆయన అనుచరులందరూ, అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ దయచేసి మీరు గాంధీ గారి ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు, మీరు ఒప్పుకోండి, ఏమన్నా మీకేం కావాలో అడగండి అంటే ఆనాడు బలవంతంగా ఆనాడు గాంధీ గారు చనిపోతాడనే భయంతో, భయమని కాదు ఆయనను ఒత్తిళ్లు చేసి ఆ రోజు నిజంగా ఇప్పటికి కూడా బాధపడతాడు. ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు పూడా ఒడంబడికలో ఆయనకు వచ్చిన ఫలితాన్ని రెండు నియోజకవర్గాలు కావాలి, మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, మాకు కూడా 2 ఓట్ల విధానం కావాలని కొట్లాడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని దాదాపుగా ఆ రోజు బలవంతంగా కొన్ని నియోజకవర్గాలు మాత్రమే రిజర్వ్కి పెట్టి ఈరోజు ఆ రిజర్వ్డ్ మాత్రమే ఈరోజు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా స్వతంత్ర రాజకీయ శక్తిగా మన నాయకులు మారలేకపోయారు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఇప్పుడు కూడా చేయలేకపోతుంది. ఎందుకంటే సామాజిక పరివర్తన జరగనంత కాలం మనం వీళ్ళ పార్టీలలో మొగ్గిపోయి ఉన్నాం. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 ఓట్ల విధానం ఉన్నప్పుడు, ప్రత్యేక నియోజకవర్గాలు 1937లో ఉన్నప్పుడు 18 స్థానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలబడితే 15 స్థానాలలో అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ గెలిచిందనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ తర్వాత నియోజకవర్గాలు పోయినాయి. 1952లో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టినప్పుడు ఒక అనామకుణ్ణి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప నాయకుణ్ణి, ఈ మూక్ నాయక్ అనే పత్రికను స్థాపించి ఈ మూగ జీవుల కోసం, ఈ మౌన ప్రాణాల కోసం కొట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడగొడతారు. ఎందుకంటే ఆయనకు పోటీ లేదు. ఇంత గొప్ప నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్లాంటి నాయకుడిని ఓడగొట్టిన తర్వాత అయ్యయ్యో ఇంత ఎలా జరిగింది, ఈ దేశానికి కొట్లాడుతున్న వ్యక్తి, ఈ దేశానికి పీడిత వర్గాల కోసం ప్రశ్నిస్తున్న వ్యక్తి ఓడిపోతే కరెక్ట్ కాదని చెప్పి ఆయన వర్గం ఏదైతే ఆయన పెట్టిన పార్టీలో ఒక నాయకుడు ఉంటారో ఆ పార్టీలో ఆ స్థానానికి రాజీనామా చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ స్థానంలో గెలిపిస్తే, మళ్ళీ ఈ కుట్రదారులు ఎక్కడైతే పార్లమెంట్కి వస్తే మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కమ్యూనల్ అవార్డు అడుగుతాడు, వాళ్ళకు ప్రత్యేక భూములు అంటారు, వాళ్ళకు ఆర్థిక శక్తి కావాలంటాడు. ఇవన్నీ పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఆయన ఉన్న స్థానాన్ని పాకిస్తాన్లో కలపాలి. నిజానికి మెజారిటీ ఉన్న హిందువులలో హిందూ అనే నియోజకవర్గం కాదు, అది నియోజకవర్గం హిందువులే, కానీ అక్కడ ఎక్కువ మెజారిటీ ఉన్నది హిందువులు. కానీ ముస్లిం నియోజకవర్గంలో కలిపేసిండు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు గెలిచింది భారతదేశంలో కాదు, పాకిస్తాన్లో ఎక్కడ వాళ్ళైనా పాకిస్తాన్ పార్లమెంట్ కావాలి. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న దళితులు ఎక్కడ పోవాలి? ఆయన అడగాల్సింది ఎవరు అని అంటే, చూడండి ఎంత బలం అనేది, ఆ కుర్చీకున్న బలం మీరు అనేది నేర్చుకోవాలి. అందుకోసమే పదే బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ కీస్ మాస్టర్ కి ఈరోజు భారత ప్రధాని ఈరోజు ఆయన చిత్రపటానికి మొక్తాడు. కానీ ఆయనకున్న వర్గాలు ఈరోజు ఇప్పటికి కూడా చనామణి కాలేకపోతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది మామూలు జయంతి కాదని నేను అనుకుంటున్నా. గతంలో చాలా రోజులకెళ్ళి కేవలం పూలదండలు వేసుకుంటే కాదు, కనీసం చిన్న టెంట్ అయినా సరే వేసుకొని మనం చర్చించుకుంటేనే మన ఐడియాలజీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పక్కవారికి తీసుకువెళ్తాం. ఈరోజు కేవలం 50 మంది ఉండొచ్చు, రేపు 200 మంది అవుతాం. ఆ 200 మందిలో కనీసం ఒక 15 మంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పట్టుకుంటే చాలు అనే ఆలోచన. ఎందుకంటే ఈ రోజులలో పక్కింట్లో అంబేద్కర్ కావాలి, పక్కింట్లో పూలే కావాలి, మన ఎవరు కాంశీరామ్ కావాలి, కానీ మన ఇంట్లో మాత్రం ఎవరు కావద్దు.
మన ఇంట్లో తినాలి, పండుకోవాలి, మనం మాత్రమే బాగుపడాలి. పక్కింట్లో మాత్రం పోరాడాలి, వాళ్ళు చేస్తున్న ఫలితాలు మాకు కావాలనే సమాజంలో మారిపోయింది మన సమాజం. ఒక్కసారి ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ సాధించిన తర్వాత మరి ఆ రిజర్వేషన్ ఫలాలు పొందిన వ్యక్తులు మరి ఏం చేస్తున్నారు? ఆ సమాజం కనీసం వాళ్ళ వంతుగా మరి నీ సమాజం కోసం, నీ మార్పు కోసం నువ్వేం చేస్తున్నావు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకనాడు మరి ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందిరో వాళ్ళందరినీ పిలిపించి ఒక వేదిక దగ్గర పెడితే, అయ్యా ఏంది మరి మన పరిస్థితి ఏంది, ఏం చేస్తారు, మన సమాజం కోసం ఏం చేస్తారంటే, నాకు మంచి ఉద్యోగం వచ్చింది సార్, నాకు ఇంకా పైసలు చాలతలేవు, 30,000 కాదు 40,000 కావాలి, నాకు ఇట్లా కాదు సార్ ప్రమోషన్ కావాలి అని అన్నారు తప్ప, నీ సమాజం కోసం నేను 10,000 రూపాయలు బాంసెఫ్కి ఇస్తున్నా అని చెప్పి ఏ నాయకుడు కూడా అనలేదు. అక్కడి నుంచే బాధపడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ 5న ఆయన పరివర్తనం జరిగినప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని ఎత్తుకున్న నాయకుడు మన్యవర్ కాంశీరాం. మన్యవర్ కాంశీరాం రాజకీయ ఎత్తుగడలకు ప్రతీక. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూకాముడిగా, ఎందుకంటే మీకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పాలి. ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే వివిధ దేశాల కన్నా ఆ ఒక్క రాష్ట్రానికి చెప్పుకోవచ్చు, అంతా పోటా ఉంటుంది. దాదాపుగా సబ్జెక్ట్ కరెక్షన్ 250కి పైగా శాసనసభ స్థానాలు ఉంటాయి. అట్లాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి అధికారం 3 సార్లు తీసుకొచ్చిందంటే ఆయన రాజకీయ చరిత్రం. కాబట్టి ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదే రాజ్యాంగంగా రాజకీయ శక్తిగా మారాలని మనకు చెప్పిండు. ఇప్పటికి కూడా మన నాయకులు ఉన్నారు, కానీ మనం ఉన్నామంతే. ఆ పార్టీలలో మొగ్గిపోయి ఉన్నాం. వాళ్ళు చెప్పే ఏదైతే మాట ఉందో అది మనం చేసి తీరాలి. కానీ రాజకీయ స్వతంత్ర శక్తిగా మారాలి అంటే ఖచ్చితంగా నీ అడుగు ముందరికి పడాలి. నీ కోసం, నీ సమాజం కోసం, ఇలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసం మనమంతా చైతన్యం కావాలి. కాబట్టి దయచేసి దీన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంతటి గొప్ప సభని చాలా షార్ట్ పీరియడ్లో, చాలా 10వ తారీఖే 2 రోజులలోనే దాదాపుగా మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన అంకూరి రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, చాలా సమయం అయింది, నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివశంకర్ గారు. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి శివశంకర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి